హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కోల్కతా ఆర్జీ కార్ హాస్పిటల్ డాక్టర్ ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నాడో సందీప్ ఘోష్, ఆయన చీకటి భాగవతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఆయన చరిత్ర చూస్తే ఎంత దరిద్రంగా ఉందంటే ఇక తూ అని ఉమ్మేసేలాగా ఉంది. సో అసలు ఏమేం చేశాడు, ఆయన అక్రమాలు ఏంటి, ఆయన హాస్పిటల్ని అడ్డాగా పెట్టుకొని ఆయన నిర్మించిన ఒక మాఫియా ఏంటి అనేది మనం ఒకసారి చర్చిద్దాం. ఎందుకంటే ఇప్పటిదాకా దీని వెనక ప్రిన్సిపాల్ ఉన్నాడేమో అనే చర్చలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు మాత్రం ఆ ప్రిన్సిపాల్ ఉండటమే కాదు, అంటే ఈ రేపు విషయంలో ఆ ప్రిన్సిపాల్ హస్తం ఉండటమే కాదు, పోలీసులు ఆ కేసును నమోదు చేయకుండా ఉండటానికి కానీ, అలాగే ఆ నిందితులను తప్పించడానికి కానీ, అలాగే తాను ఇరుక్కోకుండా ఉండటానికి కానీ, మొత్తం ఈ హాస్పిటల్లో జరిగే అక్రమాలన్నీ కప్పిపుచ్చడానికి కానీ ప్రతి దాని వెనక ఈ ప్రిన్సిపాల్ హస్తం అయితే ఉంది. సో అది క్లియర్గా తెలుస్తుంది. ప్రిన్సిపాల్ చరిత్రను చూస్తే చాలా ఘోరంగా ఉందన్నమాట పరిస్థితి. సో ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రిన్సిపాల్ ఈ హాస్పిటల్ను ఉపయోగించుకొని కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు. సో అది ఎలా ఏంటనేది చూద్దాం. కొద్ది రోజుల నుంచి కూడా ఈ ప్రిన్సిపాల్ని ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నారు. సిబిఐ వాళ్ళైతే ఈరోజు ఆయన్ని నిన్న క్వశ్చన్లు అడగడం జరిగింది. అయితే ఆయన దానికి సరైన సమాధానాలు కూడా చెప్పలేదు. చాలా మొండిగా వ్యవహరించాడు వాళ్ళతోటి. సో ఆ మొండితనం చూస్తేనే ఎవరికైనా డౌట్ వచ్చేస్తుంది, ఎందుకు ఇన్న సరైన ఆన్సర్లు చెప్పట్లేదు అని. తర్వాత బయటకు వచ్చి ఏదో మాట్లాడాడు. సో ఆ మాట్లాడిన దాని మీద కూడా అందరికీ డౌట్ వచ్చేసింది. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వేరే కాలేజీలో జాయిన్ అవటము, సుప్రీంకోర్టు వచ్చేసి ఆయనకు ఆర్డర్లు ఇచ్చి మర్యాదగా ఇంట్లో కూర్చోండి కొన్ని రోజుల పాటు అని చెప్పడంతో ఆయన ఆగిపోయాడు. ఇదే ఆయనకు జరిగిన పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు దీన్ని కంటిన్యూ చేస్తూ ఆయనకు పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా చేయాలి అని చెప్పేసి పోలీసులు ఒక ఇదైతే తెచ్చుకున్నారు. సో సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్. పాలిగ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఏ లై డిటెక్టర్. సో లై డిటెక్టర్ లాంటిదే. సో అంటే దానికన్నా ముందు టెక్నాలజీ అనొచ్చు దీన్ని. అంటే ఆ వ్యక్తి చెప్పేది నిజాల అబద్ధాలు అనేది నాడీ పరీక్ష ద్వారా దాన్ని తేలుస్తారు. దానికంటే ఒక గ్రాఫ్ ఉంటుంది. సో ఇది ఒక స్టైల్ ఆఫ్ ఎంక్వైరీ అనమాట, ఇన్వెస్టిగేషన్. సో దాంట్లో ఆయనకు నిజాలు అయితే తేలుతాయి. అయితే అంటే ఈయన డైరెక్ట్గా పార్టిసిపేషన్ లేదు కాబట్టి ఈ క్రైమ్లో ఈ విధమైన ఎంచుకున్నట్టుంది. డైరెక్ట్ పార్టిసిపేషన్ అనేది మరి దీని తరువాత నెక్స్ట్ స్టెప్లో అది రాబట్టే అవకాశం అయితే ఉంది ఆ ఎంక్వైరీలో. అయితే మరి ఈయన చేసిన అక్రమాలు ఏంటి? ఈ కేసు ఒకటైతే ఈయన గతం నుంచి చేసిన అక్రమాలు, ఈయన చరిత్ర అత్యంత వర్స్ట్ అనమాట. అందులో ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఈయన ఆ హాస్పిటల్లో ఉండే అనాథ శవాలు, కొంతమంది రోడ్డు పక్కన చనిపోయే వాళ్ళు, అట్లాగే అనుకోకుండా యాక్సిడెంట్లు అయ్యి గుర్తు తెలియకుండా చనిపోయే వాళ్ళు అనేక మంది ఉంటుంటారు. కొంతమంది ఇళ్లలో నుంచి వచ్చేసి సూసైడ్లు చేసుకునే వాళ్ళు, వాళ్ళ గుర్తులు అనేవి తెలియవు. వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ ఎవరైతే అనుబంధం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి అందించడానికి సరైన వివరాలు ఉండవు. అటువంటి హాస్పిటల్స్ అన్నీ, అటువంటి ఏవైతే శవాలు ఉంటాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాయి ఆటోప్సీకి. సో అక్కడ అయిపోయిన తర్వాత వాటిని అక్కడే ప్రిజర్వ్ చేస్తారు. ఒకసారి మెడికల్ కాలేజీలకి వాటిని పంపించడం జరుగుతుంది. అయితే ఇది మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటలే కాబట్టి సో అక్కడే ప్రిజర్వ్ చేసి అక్కడే ఆ మెడికల్ ఏవైతే వీళ్ళ ప్రాక్టీస్లు ఉంటాయో అలాంటి వాటికి కూడా కొన్నిటిని ఉపయోగించడం జరుగుతుంది. అవన్నిటికి కూడా పర్మిషన్లు అయితే ఉంటాయి వాళ్ళకి. సో ఇది ఇక్కడ జరిగే కార్యక్రమం. అయితే ఇందులో జరిగే అక్రమం ఏంటంటే ఈ అనాథ శవాలని ఆయన బంగ్లాదేశ్కి అమ్ముకుంటున్నాడు. శవాలని పక్క దేశాలకు అమ్ముకుంటున్నాడంటే శవాల మీద చిల్లర ఏరుకోవటం అనే ఒక నానుడు ఉంది కదా మనకి, అలాంటి యాక్టివిటీ కనపడుతుంది ఇక్కడ. ఇంత చిల్లరగా ఆయన ఎలా చేశాడనేది అర్థం కాల. సో బంగ్లాదేశ్కి శవాలను నమ్మితే అక్కడ నుంచి వేరే గ్యాంగ్ ఒకటి ఉంటుందన్నమాట, వాళ్ళు వీటిని రిసీవ్ చేసుకుంటారు. సో ఇది ఇక్కడ జరుగుతున్నది. దీంతోపాటు మరొకటి ఏంటంటే ఆర్గాన్ ట్రాఫికింగ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇందులో ఆర్గాన్ ట్రాఫికింగ్లో ఆల్రెడీ మినిస్టర్లు ఉన్నారు. సో తద్వారా ఆర్గాన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. దానికి ఈయన దన్ను కూడా ఉంది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇది ఒకటైతే, ఇక స్టూడెంట్స్ విషయంలో స్టూడెంట్స్ని ఎగ్జామ్స్లో ఫెయిల్ చేసేసి కొంతమందిని, సో వాళ్ళ చేత మళ్ళీ ఫీజుల్లోని తర్వాత వాళ్ళ చేత అదనంగా కొంత లంచం తీసుకొని డబ్బులు ఆ తర్వాత వాళ్ళని పాస్ చేయడం జరుగుతుంది. సో ఇంతకంటే నీచమైన పని ఇంకోటి ఉండదేమో. విద్యార్థులకు మంచి భవిష్యత్తుని ఇవ్వాల్సిన ప్రిన్సిపల్ స్థాయిలో ఉండి వాళ్ళని ఈ విధంగా ఎక్స్ప్లాయిట్ చేయడము, ఈ విధంగా వాళ్ళ చోటి డబ్బులు వసూలు చేసుకోవడము, అది ముష్టెత్తుకోవడం కన్నా తక్కువ పని ఏం కాదు. ఇంకా అది అంత పనికిమాలిన పని అయితే ఈ ప్రిన్సిపాల్ చేశాడు, సందీప్ ఘోష్. సో ఇదొక్కటే కాదు, ఇంకా ఆయన క్యారెక్టర్ కూడా అంతే బ్యాడ్గా ఉంది. పర్సనల్గా కూడా వాళ్ళని వేధిస్తాడు, ట్రైనీ డాక్టర్లను కావచ్చు వీళ్ళందరినీ వేధిస్తూ ఉంటాడు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణలు. అయితే ఇవన్నీ ఎట్లా బయటకు వచ్చాయి ఏంటి అని చూస్తే, ఒక అఖ్తర్ అలీ అనే ఒక అదే హాస్పిటల్ అండ్ కాలేజీలో డిప్యూటీ సూపరింటెండెంట్గా చేసిన వ్యక్తి అనమాట. సో ఈయన ఇవన్నీ బయట పెట్టాడు. గతంలోనే ఈయన చేస్తున్న అకృత్యాలు అన్నిటి మీద నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను డిపార్ట్మెంట్స్కి, వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అడ్డుకున్నాడు. చివరికి నేను ఇంకా బయటికి తెస్తానేమో అనే ఆందోళనతోటి నన్ను ట్రాన్స్ఫర్ చేయించాడు అని చెప్పేసి అఖ్తర్ అలీ గారు చెప్పడం జరిగింది. సో ఆయన ప్రస్తుతం అయితే ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలో ఇక్కడ డిప్యూటీ సూపరింటెండెంట్గా చేస్తున్నాడు ఆయన. సో ఆయన్ని ఇట్లా మీడియా అడిగినప్పుడు ఇవి బయట పెట్టాడనమాట. ఇది ఒక్కటే కాదు, మరిన్ని విషయాలు కూడా, మరిన్ని అక్రమాలు కూడా ఉన్నాయి.
అవేంటంటే బంగ్లాదేశ్కి ఔషధాలను కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నాడట. ఈ హాస్పిటల్కు వచ్చే ఔషధాలు ఉంటాయి కదా, అవన్నీ గవర్నమెంట్ సప్లై చేస్తుంది. సో అందులో నుంచి చాలా ఔషధాలని బ్లాక్ మార్కెట్లో బంగ్లాదేశ్కి అమ్మేస్తున్నాడు. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ సిరంజీలు కావచ్చు, అలాగే ఇతర సామాగ్రి ఏవైతే ఉంటాయో శానిటేషన్ సామాగ్రి కావచ్చు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, ఇవన్నీ ఆయన ఆల్రెడీ వాడేసినవి ఉంటాయి కదా, వాటిని మళ్ళీ రీసైక్లింగ్ చేసేసి కాస్త స్టెరిలైజ్ చేయడము ఇట్లాంటివన్నీ చేసి వాటిని మొత్తం కొత్త వాటిలాగా ప్యాకింగ్ చేసేసి వీటిని కూడా ఆ బంగ్లాదేశ్కి అమ్మేస్తున్నాడు. అంటే వెస్ట్ బెంగాల్కి పక్కనే బంగ్లాదేశ్ ఉంటుంది కాబట్టి ఆ బార్డర్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి బ్లాక్ మార్కెట్లో తరలించడానికి చాలా స్కోప్ ఉండి ఈయన ఈ పని పెట్టుకున్నాడు అనమాట. దీనికోసం ఇక్కడే ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. అదే హాస్పిటల్లో ఒక ముఠా ఉంటుంది వీటిని సప్లై చేయడానికి బంగ్లాదేశ్ అడ్రస్లకి. సో ఇంత ఒక ఆర్గనైజ్డ్గా ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని మరి ఈ క్రైమ్ అయితే చేస్తున్నాడు ఈయన. ఇది చాలా స్మార్ట్. దీంతోపాటు బయోలాజికల్ వేస్ట్ కూడా, ఈ హాస్పిటల్స్లో వచ్చే బయోలాజికల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా బంగ్లాదేశ్కి తరలిస్తున్నాడు. సో యాక్చువల్గా ఈ బయోలాజికల్ వేస్ట్ని ఏం చేస్తారంటే కొన్ని ఏవైతే చేపల పెంపకాలు కానీ లేకపోతే ఈ సీ ఫుడ్ సంబంధించిన పెంపకాలు ఉంటాయి కదా, వీటిల్లో ఆ వేస్ట్ని తీసుకొచ్చి వేయడాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మన దగ్గర కూడా చేస్తుంటారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలాంటి వాటిల్లో ఆ బయోలాజికల్ వేస్ట్లు అన్నీ వేస్తుంటారు. అయితే అన్నీ వేయడం మంచిది కాదు, ఎందుకంటే కొన్ని రోగాలతో కూడిన వేస్ట్ కూడా ఉంటుంది. సో కొంతమందికి కణుతులని, క్యాన్సర్లని అవన్నీ ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ తొలగించినప్పుడు కూడా అది కూడా వేస్టే. సో ఆ వేస్ట్ని సరైన ఇది లేకుండా వాటిని పూడ్చకుండా ఇలా చేయకుండా తీసుకొచ్చి ఇలా వేస్ట్గా తిరిగి ఈ చేపలకి ఇలాంటి జీవులకి ఇస్తే అక్కడ కూడా అవి ప్రబలే అవకాశం ఉంది, లేదా అవి తిన్న మనుషులు కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. సో ఇటువంటి ఒక టైప్ ఆఫ్ ఇది జరుగుతుంది ఆక్వాకల్చర్లో. సో బహుశా అలాంటి దానికోసం ఎగుమతి చేస్తున్నారా లేకపోతే దాంతో ఇంకేమన్నా చేయబోతున్నారని డౌట్ అయితే ఉంది. సో ఇలాంటి చాలా దారుణమైన క్రైమ్లు ఇవి చెప్పాలంటే. ఎందుకంటే శవాలతోటి బిజినెస్ ఏంటి, అట్లా విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేయడాలు ఏంది, పైగా స్టెరిలైజ్ చేసినవి మళ్ళీ అమ్ముతున్నారు కొత్త వాటిలా. అంటే ఆ స్టెరిలైజేషన్ అన్నింటిలో పూర్తి స్థాయిలో అవుతుందని కాదు, అది కాన్వర్ట్ కండిషన్లో అలా చేయాలి అనేది ఒక నిబంధన తప్పితే నిజానికి ఒక ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాడికి ఆల్రెడీ వేరే వాడిని బ్లేడ్తో కోసాం, అదే బ్లేడ్తో నిన్ను కోస్తామంటే ఎలా ఉంటుంది? అది కాదు కదా. అంటే బ్లేడ్ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో వాళ్ళ పరికరాలు వేరే ఉంటాయి కదా. సో అంటే ఇలాంటివి వచ్చి వాడటం వల్ల అనుకోని లేనిపోని రోగాలు ఆ రోగులకు వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే బంగ్లాదేశ్ జనాభాని ప్రమాదంలో పెట్టేంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాడు ఈయన, మామూలుడు కాదు. సో ఇదొకటి. దీంతోపాటు ఈ హాస్పిటల్లో ఏవైతే వీళ్ళు ఉపయోగించే గ్లౌజులు కావచ్చు, లేకపోతే ఇక కొన్ని పరికరాలు, కొన్ని రకాల పరికరాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఒక లైక్ సెలైన్లు కావచ్చు, ఇటువంటివి కనీసం ఒక 600-700 కేజీలు అవుతాయంట. ఏది 2 డేస్కే, కేవలం 2 డేస్కి 600-700 కేజీలు డంపింగ్ తయారైపోతుంది, వేస్టేజ్. అంటే అంత వాడతారు వీళ్ళు. ఆ వాడిందంతా తీసుకెళ్ళిపోయి మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసి లేకపోతే క్లీన్ చేసేసి వాటిని మళ్ళీ ఎగుమతి చేస్తారు. వీటన్నిటిని క్లీన్ చేయడం కోసం బంగ్లాదేశ్ వ్యక్తులను పెట్టారట. సో ఈ విధంగా ఆయన అయితే చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అయితే పర్సనల్ లెవెల్లో కూడా ఈయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అవేంటంటే ఈ కాంట్రాక్టులు, ఆయన ఈ హాస్పిటల్ సంబంధించిన కొన్ని కాంట్రాక్టులు ఉంటాయి కదా, ఈ రినోవేషన్లు కావచ్చు, లేకపోతే ఈ శానిటేషన్ వస్తువులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆ షాపులకు సంబంధించిన కాంట్రాక్టులు కావచ్చు, ఇటువంటి రకరకాలు ఉంటాయి. సో ఇటువంటి కాంట్రాక్టులు అన్నీ కూడా తన అనుయాయులు లేదా తన కుటుంబ సభ్యులు, తన బంధువులకు మాత్రమే ఇస్తున్నారట. ఆ విధంగా ఇచ్చి ఆయన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్లు కూడా 20% తీసుకుంటున్నాడట. సో అంటే ఏ మార్గంలో వీలైతే ఆ మార్గంలో డబ్బులు సంపాదించడానికి ప్లాన్ చేశాడనమాట ఈయన. ఇది మామూలు ప్లానింగ్ కాదు. సో ఇలా ఉంది. అయితే పర్సనల్ లెవెల్లో ఉన్న విషయాలు ఏంటంటే ఆయన భార్యకి కూడా గతంలో ఆవిడ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత బిడ్డను కన్న తర్వాత కుట్లు వేస్తారు కదా. సో దాని తర్వాత 14 రోజులకి 14వ రోజు గొడవ అయితే ఆయన గట్టిగా కొడితే ఆ కుట్లు కూడా పోయి ఆవిడకి మొత్తం బ్లీడింగ్ అయిందట. సో ఆ రక్తస్రావం చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యారని చెప్పేసి దానికి సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి. అంటే ఇంత క్రూరంగా, ఇంత పైశాచికంగా ప్రవర్తించే వ్యక్తి ఈయన ఈ పోస్ట్లో ఎలా ఉన్నాడు, అసలు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కలిగిన ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్గా ఎలా ఉన్నాడు అనేది ఇక్కడ ఉన్న ప్రశ్న. అంటే ఈయన అడ్మినిస్ట్రేషన్ సెక్టారే కావచ్చు, కానీ ఆ వృత్తి ఏంటి, ఆయన ఏం చదివి వచ్చాడు, ఒక డాక్టర్గా ఆయన నేర్చుకున్న విలువలు ఏంటి? మనుషుల్ని అది దేవుడి తర్వాత అంతటి దేవుళ్ళుగా డాక్టర్లను అంటారు. సో అటువంటి పొజిషన్లో ఉండే వ్యక్తులు ఇంత దుర్మార్గమైన మనస్తత్వంతో శవాలతోటి వ్యాపారాలు చేయడాలు, లేదా బతికున్న మనుషుల్ని చంపడానికి రకరకాల స్కెచ్లు అనమాట. అంటే ఇది ఒక రకంగా చంపడానికి చేసే స్కెచ్లే. స్టెరిలైజేషన్ చేసినవి వాడాలు, లేకపోతే పడేసే డంపింగ్లో నుంచి తెచ్చిన వస్తువులు వాడడాలు, ఇలాంటివన్నీ కూడా.
సో ఇంత దుర్మార్గమైన మనసున్న ఈ వ్యక్తి గురించి ఇప్పుడు అన్ని బయటకు వచ్చేసాయి. ఇక పోలీసులు కూడా ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది చేయబోతున్నారు ఈయనకి. సో ఇది చేస్తే ఇక మిగతా విషయాలు కూడా బయటకు వస్తాయి. సో ఇక ఈయనకి ఎటువంటి శిక్ష పడుతుంది అనేది అయితే ఆసక్తికరంగా ఉంది. అయితే ఇవన్నీ కూడా ఒక వ్యక్తి చెప్పిన ఆరోపణలు మాత్రమే. వీటికి సంబంధించి ఈ కొత్తగా ఒక కమిటీ వేసి, అంటే ఈయన అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఆ అక్రమాలకు సంబంధించిన ఏవైతే ఆధారాలు ఉంటాయో ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా సంపాదించాలి ఆ హాస్పిటల్లో. ఈయన ఏ ముఠాలను అయితే ఏర్పాటు చేశారో ఆ ముఠాలను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టాలి. ఎందుకంటే వాళ్ళు అప్రూవర్లుగా మారితే తప్ప ఈయన అక్రమాలన్నీ కరెక్ట్గా తెలియవు. ఇవన్నీ జరిగితే తప్ప ఈయనకు శిక్షలు పడే అవకాశం అయితే లేదు. లేకపోతే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఈజీగా తప్పించుకోగలడు. ఆ స్కోప్ అయితే ఈ కేసులో కనపడుతుంది.